మద్యం సేవించడానికి ముందు చియర్స్ ఎందుకు కొడతారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? మద్యం సేవించే వారెవరైనా దాన్ని ఎలా తాగుతారు? ఎలా తాగడం ఏంటి? ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వారు తాగుతారు. ఒక్కొక్కరు ఒక్కో రకం మద్యాన్ని ఇష్టపడతారు. అందుకు అనుగుణంగానే తమ కెపాసిటీని బట్టి మద్యం సేవిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారనే కదా మీ ప్రశ్న. ఏం లేదండి, మందు ఎవరు తాగినా, ఎక్కడ తాగినా, ఎప్పుడు తాగినా ప్రతి ఒక్కరూ విధిగా ఓ నియమాన్ని పాటిస్తారు. నియమం అంటే అదేదో క్రమశిక్షణ పరమైన చర్య కాదులేండి, ఇదొక విధానం, పద్ధతి అంతే. ఇంతకీ ఏంటా పద్ధతి అనుకుంటున్నారా? అదేనండి, మందు తాగే ముందు అందరూ చెప్పుకుంటారే అదే చియర్స్. అసలు ఇలా చియర్స్ కొట్టడం అనే విధానం ఎలా అమల్లోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యయుగంలో సముద్రపు దొంగలు తాము దోచుకున్న సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి మార్గ మధ్యలో ఏదైనా దీవిలో ఆగేవారట. అలా వారు సంబరాలు చేసుకునే సమయంలో ఒకరి సొమ్మును మరొకరు దోచుకునేందుకు ఇతరులు తాగే మద్యంలో విషం కలిపేవారట. దీన్ని పసిగట్టిన కొందరు దొంగలు ఇకపై ఎప్పుడు మద్యం సేవించినా అంతకు ముందు తమ గ్లాసులను చియర్స్ కొట్టుకొని సంబరాలను ప్రారంభించేవారట. ఇలా చేయడం వల్ల ఒకరి గ్లాసులోని మద్యం మరొకరి గ్లాసులో పడుతుందని, దీంతో అందరూ సంతోషంగా ఎలాంటి భయము లేకుండా మద్యం సేవించవచ్చని, ఎంజాయ్ చేయవచ్చని వారి ఉద్దేశం. అలా కాలక్రమేణా వారి చియర్స్ అంతటా వ్యాపించింది. మనకు తెలుస్తున్న విషయాల ప్రకారం చియర్స్ కొట్టడం వెనుక ఇంకో అర్థం కూడా ఉందని చెబుతారు. అదేమిటంటే గ్లాసులతో చియర్స్ కొట్టేటప్పుడు ఆ శబ్దానికి దుష్ట శక్తులు పారిపోతాయని నమ్ముతారు. ఇంకో కథ కూడా చియర్స్ విషయంలో ప్రచారంలో ఉంది. మనకు ఉన్న పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, చెవులలో మొదటి 4 ద్వారా మద్యం సేవించడాన్ని అనుభూతి చెందుతాము. కానీ చెవులకు మాత్రం ఎలాంటి అనుభూతి కలగదు. ఈ క్రమంలో చెవులు కూడా మద్యం అనుభూతిని పొందాలనే వాటికి వినపడే విధంగా గ్లాసులు కొడుతూ చియర్స్ చెబుతారట. చియర్స్ ఎలా ప్రారంభమైందనే కథ ఎలా ఉన్నా మద్యపానం మాత్రం ఆరోగ్యానికి హానికరమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe Eagle Andhra.